ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. వివాహిత సాహితి అనుమానాస్పద మృతి స్థానికంగా సంచలనంగా మారింది. గుట్టుగా అంత్యక్రియలు చేసేందుకు భర్త ఏర్పాట్లు చేయడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. మృతదేహంపై గాయాలు గుర్తించారు సాహితి కుటుంబీకులు. సాహితిని అనిల్ హత్య చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపించడం జరుగుతోంది. సాహితి యొక్క స్వాతితో 3 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనిల్ విషయంలో తన అక్కను వదిలేయాలని అనిల్తో సాహితి గొడవ పడిందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇంతలోనే సాహితి గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు భర్త అనిల్ అంటూ కూడా ఆ కుటుంబీకులు చెప్పడం జరుగుతోంది. హైదరాబాద్ చింతల్లో నివాసం ఉంటున్నాడు అనిల్ కుమార్. సాహితి తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు అనిల్ కుమార్. సాహితి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆ కుటుంబం గుండెలు పగిలేలా రోధిస్తోంది. తన కూతురిక లేదంటూ మరణ వార్త విన్న ఆ కుటుంబం ఒక్కసారిగా గుండెలు పగిలేలా రోధిస్తోంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే చాలు గుండె తరుక్కుపోతోంది. మరి ముఖ్యంగా ఎంతో అపురూపంగా పెంచుకున్న తమ బిడ్డ ఇక లేదు అనే మరణ వార్త ఆ కుటుంబాన్ని కలిచివేస్తే భర్త అనిల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డా అనే అనుమానాలు ఆ కుటుంబాన్ని మరింత ఆందోళన గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆ కుటుంబం ఏమంది, ఆ కుటుంబం ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మా ప్రతినిధి ఉదయ్ దగ్గరికి వెళుతున్నాను. ఉదయ్, సాహితి కుటుంబం ఏముంటుంది, ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది, ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా అనిల్ వ్యవహారం గురించి ఆ కుటుంబం ఏముంటోంది? సచిన్, వివాహేతర సంబంధాల కారణంగా పండంటి కాపురాలు కుప్పకూలుతున్న ఘటనలు ఇటీవల కాలంలో అధికమవుతున్నాయి. తాజాగా అటువంటి ఘటనే మరొకటి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా బ్యాంక్ కాలనీకి చెందిన రేగుల అనిల్ కుమార్ కు భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందినటువంటి సాహితీతో 2014లో వివాహం జరిగింది. హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చింతల్లో నివాసం ఉంటూ డీజీపీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ కలిసి జీవనం ప్రారంభించారు అనిల్ కుమార్ సాహితీ దంపతులు. వివాహం తొలినాళ్ళలో వారి ఇరువురి మధ్య కాపురం కూడా సజావుగానే సాగింది. ఓ కుమారుడు, ఓ కుమార్తె కూడా జన్మించారు. సరిగ్గా అదే సమయంలో భార్య సాహితీ సోదరి స్వాతికి బోనకల్కు చెందినటువంటి తన భర్తతో కలహాలు మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో భర్తకు వదిలినటువంటి స్వాతిపై కన్నేశాడు అనిల్ కుమార్. స్వాతికి తన భర్తకు దగ్గరుండి మరి విడాకులు ఇప్పించి అన్నింటికీ తనున్నారని ఒక భరోసా కల్పించాడు. ఒకవైపు కుటుంబ సభ్యులు అల్లుడిగా తమ ఇంటి సమస్యలను చిన్నల్లుడైన అనిల్ కుమార్ తీరుస్తున్నాడని అత్తమామ భావించే లోపే అనిల్ మనసులోని అసలు కోరిక అయితే బయటపడింది. తనతోనే సహజీవనం చేయాలని తన భార్య సాహితీ సోదరిని బలవంతం చేయబోయాడు అనిల్ కుమార్. తనతో పడక సుఖం పంచుకుంటూనే తన చెల్లెలతో కాపురం చేయనని బెదిరించాడు. స్వాతి లొంగకపోవడంతో ఏదో ఒక కారణంతో తరచూ తన భార్య సాహితిని వేధించడం మొదలుపెట్టాడు. కుటుంబంలో కలహాలు తారాస్థాయికి చేరడంతో మరిది ప్రతిపాదనకు కూడా అంగీకరించినటువంటి స్వాతిని హైదరాబాద్ తీసుకొచ్చి 3 ఏళ్లుగా సహజీవనం చేయడం మొదలుపెట్టాడు సాహితీ భర్త అనిల్ కుమార్. తన సొంత అక్క జీవితంతోనే భర్త చెలగాటమాడుతుండడం, సహజీవనం చేస్తుండడంతో తరచూ భర్త అనిల్తో సాహితీ వాగ్వాదానికి దిగినట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ విషయంలో కలుగిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు కొద్ది రోజుల క్రితం స్వాతిని హైదరాబాద్ నుంచి తిరిగి పాల్వంచకు వచ్చేయాలని చెప్పడంతో స్వాతి కొద్ది రోజుల క్రితం తిరిగి ఇంటికి కూడా వచ్చేసింది. అయితే స్వాతిని తనకు దూరం చేశారన్న కక్ష పెంచుకున్నటువంటి అనిల్ కుమార్ తన భార్య అయినటువంటి సాహితీతో మళ్ళీ వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అకస్మాత్తుగా ఈ రోజు ఉదయం ఫోన్ చేసి గుండె నొప్పితో భార్య సాహితీ మృతి చెందిన కుటుంబ సభ్యులకు అనిల్ సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని నేరుగా 108 లో అంబులెన్స్ లో స్వస్థలం ఖమ్మం నగరంలోని బ్యాంక్ కాలనీకి తీసుకొస్తున్న క్రమంలోనే ఈ రోజు ఉదయం అటు సాహితీ కుటుంబ సభ్యులు ఖమ్మంలో అటెండించారు. సాహితీ మృతదేహంపై గోళ్లతో రక్కిన గాయాలడంతో కొంత కోపోద్రిక్తులైనటువంటి సాహితీ కుటుంబ సభ్యులు అల్లుడు అనిల్ తమ బిడ్డను హత్య చేసి సాధారణ మృతిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత ఘటనపై ఖమ్మం 2 టౌన్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సాహితీ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్ణయిస్తున్నారు. ఖచ్చితంగా ఇది తమ అల్లుడైనటువంటి అనిల్ కుమార్ తమ బిడ్డను సాహితీని అత్యంత దారుణంగా అనిల్ కి సంబంధించి స్వాతి అక్కతో వివాహేతర సంబంధం అని ఒక చర్చ జరుగుతోంది కాబట్టి ప్రస్తుతం ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారా? ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా? అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ జరుగుతోందా? ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనము మృతురాలు సాహితీ యొక్క సోదరి స్వాతితో కూడా ఆర్టీవీ స్పష్టంగా మాట్లాడింది. అసలు ఏం జరిగిందనే అంశంపై కూలంకుషంగా ఆరా తీసింది. అయితే స్వాతి వర్షన్ మరొక విధంగా ఉంది. తన సోదరితో కాపురం చేయాలంటే
తనతో పడక సుఖం పంచుకుంటేనే ఖచ్చితంగా తన చెల్లెతో కాపురం చేస్తారని అనిల్ కుమార్ తనను బెదిరించినట్లు కూడా అటు మృతురాలు సోదరి స్వాతి స్పష్టంగా చెప్తోంది. అంటే తనతో శారీరక సుఖం పంచుకుంటేనే ఖచ్చితంగా తన చెల్లెతో కాపురం చేస్తాను, లేకపోతే చెల్లెతో కూడా కాపురం చేయను, తనని చంపేస్తారంటూ కూడా తనను బెదిరించినట్టు కూడా స్వాతి స్పష్టంగా ఆర్టీవీతో అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ విషయాన్ని బయటికి చెప్పలేక తనతో తాను దిగమింగుకుంటూ అటు చివరికి మరిది ప్రతిపాదనకు తాను అంగీకరించారని చెప్పి కూడా స్పష్టంగా స్వాతి అయితే ఆర్టీవీతో చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సాహితీ కావచ్చు, స్వాతి కావచ్చు, ఈ విషయాన్ని ఎప్పుడైనా కుటుంబంతో పంచుకున్నారా? అంటే తల్లిదండ్రులతో కావచ్చు, లేకపోతే వాళ్ళ అత్తవారింటి కానీ ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేస్తుందా సాహితీ? అట్ ద సేమ్ టైం కుటుంబంతో, అంటే పుట్టింటి వారితో ఇటు సాహితీ కావచ్చు లేకపోతే స్వాతి కావచ్చు, ఈ విషయాన్ని ఎప్పుడైనా చెప్పారా? చెప్పిన తర్వాత ఎప్పుడైనా అనిల్తో మాట్లాడే ప్రయత్నం జరిగిందా ఈ కుటుంబాలు? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా సాహితీ పలుమార్లు ఈ విషయంపై కుటుంబ సభ్యులతో కూడా చర్చించింది. అయితే భర్త అనిల్ కుమార్ ను మార్చుకుంటానని కూడా సాహితీ తరచూ కుటుంబ సభ్యులతో చెప్పడం జరిగింది. కుటుంబ సభ్యులు మొదట్లో స్వాతితో అక్రమ సంబంధం కొనసాగించడం, సహజీవనాన్ని కొనసాగించడం కుటుంబ సభ్యులు కూడా దాన్ని అంగీకరించలేదు. చివరికి సాహితీ సోదరి ఎవరైతే ఉన్నారో స్వాతి కూడా తాను తిరిగి పుట్టింటికి వెళ్ళిపోతాను, ఎక్కడ కూడా అనిల్ కుమార్ తో నేను కలిసి ఉండడానికి ఇష్టపడలేదు కూడా మొదటి నుంచి చెప్తూ వచ్చింది. కానీ అనిల్ కుమార్ మాత్రం తరచూ అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటాను, లేదంటే ఈ చెల్లెని చంపుతానంటూ కూడా బెదిరించినట్లు స్వాతి చెప్తుంది. కుటుంబ సభ్యులు కూడా అదే అంశాన్ని కూడా ధృవీకరిస్తున్నారు. సాహితీ అయితే ఖచ్చితంగా ఒకవైపు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా కూడా అనిల్ కుమార్ పై కేసు నమోదు చేస్తాం, ఈ విషయాన్ని పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్దాం, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్తే ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఆ సమస్యలు మరింత అధికమవుతాయి, ఉద్యోగం పోతే మళ్ళీ రోడ్డున పడతామనే ఒక ఆలోచనతోటి సాహితీ మొదటి నుంచి కూడా ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నామంటూ కూడా కుటుంబ సభ్యులతో సోదరులతో చెప్పడం అయితే జరుగుతున్నట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే ఒకసారిగా ఎవరైతే తన సోదరి ఉందో స్వాతి పూర్తిగా తనకు దూరమై మళ్ళీ తిరిగి పాల్వంచకు వెళ్ళిపోయిందన్నటువంటి ఒక నిజాన్ని భరించలేనటువంటి అనిల్ కుమార్ చాలా కామపు ఆలోచనతో పూర్తిగా స్వాతిని తన వశం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో సహజీవనమే కాదు చిట్ట చివరి వరకు తనతో ఉంచుకోవాలి. అనిల్ కుటుంబం ఏమంటోంది? అనిల్ వ్యవహారం వాళ్ళకి తెలుసా, లేకపోతే గతంలో కూడా ఈ కుటుంబంతో ఈ ఘటనకు సంబంధించి స్వాతి కావచ్చు లేకపోతే సాహితీ కావచ్చు చెప్పినట్టుగా అనిల్ కుటుంబం ఏమైనా అంటుందా? లేదు లేకపోతే తమ కుమారుడు కావచ్చు లేకపోతే వాళ్ళు ఏమైనా సపోర్టివ్ గా అనిల్కి మాట్లాడుతున్న సందర్భం ఉందా? ఇంతకీ వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? ఇప్పటి వరకు ఈ విషయంపై అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు మాత్రం ఎక్కడ స్పందించలేదు. ప్రస్తుతం అనిల్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. తనపై కేసు నమోదు చేయబడింది కనుక తనపై దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ప్రస్తుతం మృతురాలది సాధారణమైనటువంటి మృత్యా, లేదంటే ఆమెను హత్య చేసి ఉంటాడు అనిల్ కుమార్ అనే అనేక కోణాల్లో కూడా పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రమైనటువంటి లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతురాలి ఒంటిపై పలు చోట్ల గోళ్లతో రక్కినటువంటి గాయాలు కావచ్చు, రక్తపు మరకలు కావచ్చు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్టీవీ స్క్రీన్ పై కూడా ఆ ఫోటోస్ ని మీరు ఎక్స్క్లూజివ్ గా ప్రజెంట్ చేయొచ్చు. సచిన్ చాలా స్పష్టంగా మృతురాలి ఒంటిపై గాయాలు పలు చోట్ల ఉన్నాయి. ఛాతిపై భాగంలో కావచ్చు, మెడపై భాగంలో కావచ్చు, ముఖపై భాగంలో కావచ్చు చాలా స్పష్టమైనటువంటి గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే అటు అనిల్ కు సాహితీకి మధ్య నిన్న రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది అనేది ప్రధానంగా కుటుంబ సభ్యులు, బంధువులు చెప్తున్నటువంటి వర్షన్. ప్రస్తుతం పోలీసులు లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ఈ కేసు అంతా కూడా టర్న్ తిరిగే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ అనిల్ కుమార్ ఒక్కడి వ్యవహారం వల్ల, అతని కామపు వాంఛ వల్ల పూర్తిగా ఇద్దరు వివాహితుల జీవితాలు చిత్రమైపోయి ఒక మహిళ ప్రాణం పోయింది. మరోవైపు నలుగురు చిన్నారుల భవిష్యత్తు కూడా అంధకారంలోకి. ప్రస్తుతం ఆ పిల్లలు ఎక్కడున్నారు? ఆ పిల్లలు సంబంధించి ఎవరి సంరక్షణలో ఉండడం జరిగింది? ప్రస్తుతం ఈ ఘటన జరిగిన తర్వాత ప్రస్తుతం అటు సాహితీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, మరోవైపు స్వాతికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆ నలుగురు పిల్లల్ని కూడా సాహితీ తల్లిదండ్రులు ప్రస్తుతం వారి సంరక్షణలో ఉన్నారు. ప్రస్తుతం స్వాతి కూడా ఈ అంశంలో పోలీసులకు సహకరిస్తారని చెప్తుంది, కుటుంబ సభ్యులకు సహకరిస్తారని చెప్తుంది. ఖచ్చితంగా తన చెల్లెలు మృతికి కారకుడైనటువంటి అనిల్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా స్వాతి డిమాండ్ అయితే చేస్తుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా చాలా సీరియస్ గా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం బంధువులు కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చేరుకున్నారు, ఖమ్మం చేరుకున్నారు. ఖచ్చితంగా అనిల్ కుమార్ డీజీపీ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. తనకు అధికారుల అండబలం ఉంది అన్న ఒక పూర్తి స్థాయిలో ధోరణితో ప్రవర్తిస్తుంటాడు. ఎప్పుడు తమని భయాంతులకు గురి చేస్తుంటాడు, భయాందోళనకు గురి చేస్తుంటారంటూ కూడా అటు అనిల్ కుమార్ పై అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రధానంగా కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినటువంటి వాదన. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి ఉదయ్. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. ఇటు అక్కతో వివాహేతర సంబంధం ఆ ఆడబిడ్డని ఎంత ఇబ్బంది పెట్టి ఉంటుంది, మరి ముఖ్యంగా సాహితీ ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది, మరి ముఖ్యంగా సొంత అక్కతో తన భర్త వివాహేతర సంబంధం
ఆ ఆడపిల్లని మరి ముఖ్యంగా ఆ మహిళను ఎంత వేధించుంటుంది. ఇదే అంశాన్ని తల్లిదండ్రులతో చెప్పుకోలేక భర్త చేస్తున్న దారుణాలకు సంబంధించి ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఎంత సతమతమైపోయి ఉంటుంది. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఎన్ని రోజులు ఆ ఇబ్బందికర వాతావరణం గడుపుంటుంది. ఒక్కసారి బహుశా పోలీసును ఆశ్రయించి ఉంటే ఈ విషయం ఇంతవరకు వచ్చి ఉండేది కాదేమో. ఆ కుటుంబం ఒకటే చెబుతోంది, అనిలే సాహితీని చంపేశాడంటూ ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ప్రస్తుతం విచారణ ప్రారంభించారు. 2 కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. కుటుంబం మాత్రం ఇది హత్యే, ఇది ముమ్మాటికి అనిలే సాహితీని చంపేశాడు, భర్తే ఆ ఆడబిడ్డను, ఆ మహిళను వేధించి చంపేశాడు అంటూ కూడా ప్రస్తుతం సాహితీ తల్లిదండ్రులు, సాహితీ కుటుంబం ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆ మరణ వార్త విన్న తర్వాత గుండెలు పగిలేలా కుటుంబం అక్కడ ఏడుస్తున్న ఆ దృశ్యాలు మిగతా వాళ్ళందరూ కూడా తీవ్రంగా కలిచివేస్తున్నాయి. వారిని ఓదార్చడం కుటుంబ సభ్యుల వంతు కావటం లేదు. ఎందుకంటే రిమెంబర్, ఇక్కడ 2 కుటుంబాలకు కాదు, ఏకంగా 4 చిన్నారులు. ఇక్కడ కుటుంబం, సాహితీ వాళ్ళ పుట్టిల్లు అదో కుటుంబం, అలాగే స్వాతి అదో కుటుంబం. ప్రస్తుతం ఒక వ్యక్తి, ఒకవేళ ఇదే కనుక కారణం, వివాహేతర సంబంధం కనుక కారణమైతే ఒక వ్యక్తి దురాశ, ఒక వ్యక్తి కామాంఛ ఎంతటి దారుణానికి దారితీస్తుంది. అక్క కోసం చెల్లిని చంపేశాడు భర్త అంటూ కూడా ఆ కుటుంబం ప్రస్తుతం శోక సందర్లో మునిగిపోయింది. గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఇప్పుడు ఆ చిన్నారులకు దిక్కెవరు? ఓ పక్క తల్లి లేదు, ఒక పక్క తండ్రి జైలు పాలు. ఆ పిల్లలకు దిక్కెవరు? ఇదే ఘటనకు సంబంధించి సాహితీ కుటుంబం రియాక్ట్ అయింది, ఆర్టీవీ వాళ్ళతో మాట్లాడింది. ఒక్కసారి ఆ కుటుంబం ఏమంటోంది, స్వాతి కావచ్చు, లేకపోతే సాహితీ స్వాతి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఆ కుటుంబం ఏమంటోంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనడం లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్తంత చలించే అవకాశం ఉంటుంది, కాస్తంత కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ది డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ కుటుంబం ఏమంటుందో మీరే చూడండి, ఆ తర్వాత మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి సాహితీ స్వాతి కుటుంబం ఏమంటుందో ఇప్పుడు చూద్దాం. నా పేరు స్వాతి అమ్మ, నా పేరు స్వాతి అండి. 3 ఏళ్ల నుంచి మాకు జరుగుతూనే ఉంది, ఇట్లనే చికాకులు జరుగుతున్నాయి, ఇట్లనే గొడవలు అవుతుంటే సరేలే నువ్వు మంచిగా ఉంటే నేను దాంతో మంచిగా ఉంటా, లేకపోతే ఉండను, ఇట్లనే టార్చర్ అవుతుంది, ఇట్లనే గొడవలు అవుతాయి, ఇట్లనే పంచాయతీలు అవుతుంది అంటే నేను అన్న ఒకటే చెప్పా, నేను వెళ్ళిపోతే మీరిద్దరు మంచిగా ఉంటారు, అదొక్కటే సొల్యూషన్. అంటే నువ్వు వెళ్ళిపోతే నేను ఉండను, నువ్వు ఉండాల్సిందే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉంటేనే నేను దాంతో ఉంటా, లేకపోతే ఉండను, లేకపోతే నువ్వన్నా చావాలి, లేకపోతే ఎవరన్నా ఒకరు ఇది కావాలని మాట్లాడేటోడు. గొడవలు అయ్యేటి కానీ మంచిగా ఉండేటోళ్ళు, నేను లేకపోతే గొడవలు ఎక్కువ పెట్టుకునేటోడు, చికా చేసేటోడు. నేను ఒకవేళ నేను ఉండను అని నేను ఏదన్నా చికా చేస్తే నన్ను కూడా చికా చేసేటోడు. నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నాకు అది కావాలి, నువ్వు కావాలి, నాకు ఇద్దరు కావాలి అని చెప్పి ఇట్లా రోజు టార్చర్ చేసుకుంటా మమ్మల్ని ఉండేది. కానీ నిజంగా ఇట్లా అవుతుందని అనుకోలేదు. ఇట్లా అవుతుందని తెలిస్తే మాత్రం కేసు పెడదామని కూడా అనుకున్నాం. కానీ ఉద్యోగం పోతుంది, పిల్లలు ఆగం అయిపోతారు, ఎందుకు మళ్ళీ చెల్ల జీవితం ఎందుకు ఆగం చేయడం, మొత్తం అంతా ఆగమే కదా, ఏదున్నా మనలో మనం చూసుకొని కామ్గా కూర్చొని మాట్లాడదామని అనుకున్నాం. కానీ అది ఇట్లా అయిపోతుందని అసలు ఊహించుకోలేదు మేము. ఇటు అందరి కుటుంబాలందరికీ దూరం అయిపోయినాం మేము. 3 ఏళ్ల నుంచి ఎవరితో మాట్లాడకుండా అయిపోయింది, కన్న తల్లిదండ్రులతో కూడా సరిగ్గా మాట్లాడకుండా అయిపోయింది మా పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, న్యాయం చేయండి అంతే. ఏమైందన్నది తెలియదు, నేను వచ్చేసిన 15 రోజులు నువ్వు అక్కడ
ఈ రోజు మార్నింగ్ ఏమైందన్నది కూడా నాకు తెలీదు. కొట్టిండా అది ఏం చేసిండ అనేది తెలియదు, కానీ దాన్ని కొట్టిండేమో అనే అనుమానం అయితే ఉంది. ఎందుకంటే అది చచ్చిపోయేదైతే కాదు. ఈయన కొంచెం డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసి ఒకవేళ ఏమన్నా మతి స్థిమితం ఉండదు అంటారు కదా, డ్రింక్ చేస్తే ఏం చేస్తారు. అసలు నాతో ఒక్క నిమిషం కూడా మాట్లాడదు. నా వల్లనే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకు చెప్తుంది? నా వల్లనే ప్రాబ్లం అన్నప్పుడు ఎందుకు చెప్తుంది? నేను వెళ్ళిపోతాను తెలుసు, దానికి కూడా తెలుసు ఏ విషయమో. నన్ను వదిలిపెట్టడా అనే విషయం దానికి కూడా తెలుసు కాబట్టే దాన్ని ఈడ హైదరాబాద్లో ఉండకుండా మీ కాడికి తీసుకెళ్ళండి అని చెప్పింది. సరే నేనైతే వచ్చేస్తాను, నాకు సంబంధం లేదు, నేను వచ్చేస్తా, నేను ఇక్కడే ఉంటా. కానీ టార్చర్ భరించేది ఎవరు? ఇటు నేను భరించాలా, అటు అది భరించాలా, ముగ్గురం సఫర్ అయిపోతున్నాం. ఆ విషయమే చెప్పిన మా అమ్మోళ్ళకి, అమ్మ నేనుంటా, ఎవరో ముగ్గురం సంతోషంగా ఉండాలని అనుకుంటాం, కానీ ఇట్లా చంపుకోవాలని అయితే ఆలోచన ఉండదు కదా. ఎవరైనా సావాలని కోరుకుంటారా? నా సొంత చెల్లది నేను ఎందుకు నాశనం చేసుకుంటా? ఇటు నన్ను టార్చర్ చేస్తే చేసిండు, కనీసం దాంతో మంచిగా ఉండాలనే కదా ఇట్లా అనుకునేది. దాంతో మంచిగా ఉంటే చాలే అని అనుకునేది. ఇక టార్చర్, నేను వెళ్ళిపోతా అంటేనే టార్చర్, నేనుంటా అంటే టార్చర్ కాదు. నేనుంటా అంటే పెట్టేటోడు, నువ్వు వెళ్ళిపోతా అంటే నిన్ను చంపేస్తా, నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు, నన్ను కాదని ఎట్లా ఉంటావు నువ్వు, నీకెవడు ఉన్నాడు మాట్లాడడానికి? టార్చర్ అనేది ఇక ఉండడానికి ఉన్నాడు. ఎందుకంటే నీకు విడాకులైనాయి, నేను ఖచ్చితంగా చూసుకుంటా, ఎవరు ఏదన్నా నేను చూసుకుంటా, నిన్ను చూసుకుంటా, నీ పిల్లలు చూసుకుంటా. అది కావాలి, నువ్వు కావాలి, అది కావాలి, నేను కావాలి, ఏం చేయడానికి? ఉంటే దాంతో ఉండు, లేదా నాతో ఉండు అని చెప్పిన. అట్లా కూడా చెప్పిన. అదైతే ఒప్పుకోదు. దాన్ని వదిలేసిన నేను ఊకోను. ఫస్ట్ దాన్ని వదిలేయొద్దు అనే చెప్పిన నేను, దాన్ని వదిలేయొద్దు. ఇప్పుడు ఎటు తిరిగి దాన్నే ఆగం చేసిండు. ఇటు నన్ను బాధ పెడతాడు, ఇటు దాన్ని బాధ పెట్టిండు. ఏం చేయాలి? తీసుకురమ్మంటే మా చెల్లె నేను వెళ్ళినాం సారు. వెళ్ళి తీసుకురావటానికి పోతే మేము పోయినాక వచ్చిండు. ఎవరు మీరు తీసుకుపోవటానికి? మీరు ఏమన్నా తీసుకొచ్చి వదిలిపెట్టిలా? మీరు ఎందుకు తీసుకుపోతారు, దేనికి తీసుకుపోతారు? నేనైతే వదిలిపెట్టాను, అది ఇది అని మాట్లాడితే మేము అన్నాక మేము తీసుకుపోతాం, వద్దయ్యా ఎందుకు గొడవలు, మేము నా పిల్లని నేను తీసుకుపోతా, అది ఇది అని నేను చెప్పినామండి. చెప్పి ఇక మేము సామాన్లు అవి చదువుతా ఉంటే ఇక పిల్లకి ఎగ్జాములు ఉన్నాయి అనేసి 2 నెలలు ఆగమన్నాం. పిల్లలకి ఫీజులు కట్టింది. ఈ 2 నెలలు అయిన తర్వాత తీసుకుపోతామని అంటే సర్లేరు మేము రామని చెప్పిండు. అమ్మని కూడా అడిగి ఉంచొచ్చిన తర్వాత ఇక మేము ఇటు వచ్చిన తర్వాత ఇంట్లో చికాకు చేసి బ్లేడ్ పెట్టి కోసుకొని సీపింగ్ ట్యాబ్లెట్లు మింగి హాస్పిటల్ పడ్డాడంట. 3-4 రోజులు పడి ఇక మళ్ళీ పడేసి ఇక అట్లా ఉండి మరి 2 రోజులకు పోయిండు. ఏమో దగ్గరకు పోయాట, నేను చచ్చిపోయేటోని, నువ్వు నన్ను ఎందుకు రానియో, నా ఫోన్ ఎందుకు బ్లాక్లో పెట్టినావు, అది ఇది అని ఇక పిల్ల మీద గొడవ పెట్టి కొట్టిండంట. ఇక ఈ అమ్మాయి మీద పెడితే ఇక ఈ అమ్మాయి ఏమందో ఏమో ఇక మెదలుకుంటున్నారు. ఇక మేము 2 నెలలు అయిన తర్వాత ఎగ్జామ్లు అయిపోయినాక తీసుకొస్తామని చెప్పి ఈ 2 నెలలు అయిన తర్వాత అమ్మాయిని తీసుకొని పోయినాం. సామాన్లు ఆడనే ఉన్నాయి. ఇక అమ్మాయి ఇప్పుడు 15 రోజులు అవుతుంది వచ్చి. ఇక రోజు గొడవ పెడతాడు, నీ అక్క వెళ్ళిపోయింది, అది కావాలా, నువ్వు కావాలా, మీ అక్క వెళ్ళిపోయిందని ఇక గొడవ పెడతాడంట. పిల్ల మీద రోజు నా మీద గొడవ పెడతాడు అని కొట్టే చంపిండు సారు. కొట్టే చంపిండు. ఇక ఒప్పుకోవట్లేదని కొట్టి చంపిండు సారు. ఇక ఇవన్నీ కాట్లే, ఇవన్నీ గావిలిపోయినాయి సారు. కొట్టిండు, దాన్ని కొట్టే చంపిండు. ఎట్లా పడితే అట్నే కొడతాడు సార్. ఇదివరకు కూడా ఎన్నోసార్లు కొట్టిండు. మొన్న అప్పుడు చేసిందండి, చేసినాకనే అమ్మాయిని తీసుకొచ్చేసింది అక్క. పెడతా అంటే వద్దంటుంది అమ్మాయి, వద్దన్నది. కేసు పెడతామంటే కేసు ఎందుకు, ఎవరు వస్తారు, నా మొగుడు మీద ఒక్క చెయ్యి పెడితే ఒప్పుకోను, నువ్వు ఎవరిని తీసుకొస్తావో తీసుకొచ్చి సామాన్లు వేసుకొని దాన్ని తీసుకొని పో, కానీ నా మొగుడిని మట్టుకు ఎవరన్నా దెబ్బ పడితే మట్టుకు ఒప్పుకొని నేను, అది ఇది అన్నది. నీ మొగుడిని మేము ఎందుకు కొడతాం, నాకెవరున్నారు లేవా, ఎవరు లేరు, నేను తీసుకొని పోతా వచ్చానంటే నాకు పోయేటప్పుడు సామాన్లు వచ్చేసిందిగా, పోయేటప్పుడు చెప్పమని అంటే వాళ్ళకల్లా చెప్తాంలే అమ్మా నాకు కూడా అన్న సారు. అంటే ఇక ఇంతలో పట్ల ఏం జరిగిందో మాకైతే తెలియదండి. ఇక అమ్మాయిని చంపేసిండండి రేగుల అనిల్ అనేవాడు. వాడు డీజీపీ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్. 2014లో మా అమ్మాయిని సాహితినిచ్చి పెళ్లి చేసినామండి వాడికి. వాడు నాన్న పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్ అయిండు. వాళ్ళ నాన్న చనిపోతే వాడికి ఉద్యోగం వచ్చిందండి. ఉద్యోగం వాడికి వచ్చి ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుందండి. మంచిగా ఉన్నామండి అందరం. 2 పిల్లలు పుట్టారు.
3 సంవత్సరాల నుంచి మా పెద్దమ్మాయి స్వాతి అని అమ్మాయిని నాగులంచ వాళ్ళ సొంత మేనత్త కొడుక్కిచ్చే పెళ్లి చేసినామండి. వాళ్ళ సంసారం కూడా మంచిగా చేసుకుంటున్నారండి. 3 సంవత్సరాల క్రితం నా పెద్ద బిడ్డ మీద కన్నేసిండండి. వాడు కన్నేసి ట్రాప్ చేసి నువ్వు నాతో రాకపోతే నీ చెల్లని నేను ఇచ్చేస్తా అని చెప్తుండు. వాడు నా 2 బిడ్డల్ని ట్రాప్ చేసి వాడు బెదిరించి లొంగ తీసుకొని 3 ఏళ్ల నుంచి టార్చర్ పెట్టిండండి మా బిడ్డల్ని. ఇట్లా జరుగుతుందని తెలిసి మా పెద్దమ్మాయిని తీసుకొచ్చుకొని మేము మా దగ్గర ఉంచుకుంటే కూడా వాడు మళ్ళీ తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టిండండి. దాన్ని పెట్టి వాడు ఇన్సూరెన్స్తో ఉపయోగించుకొని కాంట్రాక్ట్ బేసిక్ అని చెప్పి దానికి డీజీపీ ఆఫీస్లో ఉద్యోగం పెట్టించి దాని ఇంటికి పోవడం, దాన్ని గొడవ చేయడం అండి. నువ్వు రావద్దు అంటే నీ చెల్లని బాధ పెడతా అనడము, టార్చర్ అండి, నరకం చూపెట్టిండండి మా 2 బిడ్డలకు. వాడు నువ్వు ఒప్పుకో అని ఇప్పుడు చనిపోయిన నా బిడ్డను ప్రతిరోజు కొట్టడం తిట్టడం అండి. 3 ఏళ్ల నుంచి కూడా మా బిడ్డను మాతో మాట్లాడనీయకుండా వాడు ఫోన్ గుంజుకొని మామూలు టార్చర్ కాదండి. వాడు చేసింది 2 బిడ్డల్ని టార్చర్ పెట్టిండండి. పెద్దామ కూడా నన్ను కూడా సంపుతాన్ని బెదిరిస్తాండు మమ్మీ, మేము ఎవరికి చెప్పుకోవాలి మమ్మీ అని చెప్పేదండి. మా అక్క మా బావ పల్లెటూరులో బతుకుతారండి, మాకెవరు లేరండి. వాడు డీజీపీ ఆఫీస్లో ఉద్యోగం చూసుకొని వాడు ఇన్సూరెన్స్తోని వాడు ఇంత ఘాతుకానికి చేసిండండి. క్రూరంగా చంపిండండి మా బిడ్డని. చంపి వాడు ఏం ఎరగనట్టు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇనోవా తాగింది, ఏడ నొప్పులేసిందని నాతోనే చెప్తుండండి. ఏంటి అనిలు ఎట్లా జరిగిందంటే నైట్ ఇక్కడ నొప్పులేస్తుంది అన్నది ఆంటీ, నొప్పులేస్తుందంటే ఇనోవా తాగమని ఇచ్చిన, పండుకుంది 4:30కి జరిపితే జరగట్లేదు అని చెప్తుండండి. ఈలోపు 108కి ఫోన్ చేసినాం, వాళ్ళు వచ్చి చచ్చిపోయిందని చెప్పిండండి. వాడు ఫ్రెండ్ కలిసే 108లో వాళ్ళిద్దరే అండి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చిండండి. ఇంకా ఎవరు లేరండి. కనీసం వాళ్ళ బంధువులే కానీ వాళ్ళ అమ్మే కానీ ఎవరు కూడా మాకు ఇన్ఫర్మేషన్లు ఇవ్వలేదండి. వాడు పొద్దున పూట 9 మా అమ్మకి ఫోన్ చేసి ఎవరో వాడు ఫ్రెండ్ అంట, వాడు కూడా చేయలేదు, హార్ట్ స్ట్రోక్ వచ్చిందని మా అమ్మతో చెప్పారండి. మా అమ్మ ఉండి మాకు ఫోన్ చేసి బిడ్డ ఈ విషయం తెలిసిందా మీకంటే ఇట్లా సంగతి అంటే నేను వాడికి ఫోన్ చేసిందండి. చేస్తే వాడు ఇట్లని హార్ట్ స్ట్రోక్ అని చెప్తుండండి. వాడు చేసింది ఇదండి. మాకు న్యాయం కావాలండి. వాడి ఉద్యోగం తీపిచ్చాలండి. వాడి చంపాలి, వాడిని ఉరి అన్న తీయాలండి. మా బిడ్డే మాకు లేదు, వాడిని ఉరి జీస్ అన్న చంపాలండి. మాకు కావాలి. ఇన్నాళ్ళు మేము కేసు పెట్టలేదంటే చచ్చిపోయిన మా బిడ్డ వద్దు మమ్మీ, వాడిని నేను మార్చుకుంటా మమ్మీ, వాడు ఉద్యోగం పోద్ది మమ్మీ అని చెప్పబట్టి మేము ఈ 3 ఏళ్ల నుంచి ఓపిక పట్టుకొని ఉన్నామండి. కానీ వాడు ఇంత క్రూరంగా చంపుతారని మేము అనుకోలేదండి. మా బిడ్డని అన్యాయంగా చంపేసిండండి. మాకు న్యాయం కావాలండి. వాడిని ఉరి తీయాలంతే, లేకపోతే మాకు అప్పచెప్పండి, మేమైనా చంపుతాం వాడిని. మాకన్నా అప్పచెప్పండి, ఆ 2 పిల్లలను మేము చూసుకుంటాం. మేమైనా వాడిని మాత్రం ఏం చేస్తారో అది చేయాలి సార్. మాకు కావాల్సింది న్యాయం. మా బిడ్డగా మాకు ఎట్లాగూ రాదండి. ఇంకా మా పిల్లల్ని మేము ఎట్లా పెంచుకున్నామో మాకు తెలుసు సార్. ఏ రోజు కూడా చెప్పేది కాదు సార్, ఏ రోజు కూడా చెప్పేది కాదు నా మొగుడిని మార్చుకుంటా అనే అన్నది. కానీ ఏ రోజు కూడా వాడు క్రూరమైన అన్నీ మాకు చెప్పలేదు సార్.